కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకువచ్చిన మార్పుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న మధ్యతరగతి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రి దేవి చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిగువ మధ్యతరగతి వారికి ఊరట కలిగిందన్నారు. గతంలో వ్యాట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉండేదన్నారు. జీఎస్టీ వల్ల ఒకే విధానం నడుస్తుందన్నారు. గతంలో వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంలో ఉండటం వల్ల పెట్టుబడులు వచ్చేవి కావన్నారు. ఇప్పుడు దేశమంతా ఒకే పన్ను విధానం అమలు అవుతుండడం వల్ల రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వైద్య రంగం, చేనేత రంగం, వ్యవసాయ రంగం, ఆటోమొబైల్ రంగం పరుగులు పెట్టబోతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కాలేపు సాయిరాం, యానాపు యేసు, పడాల నాగరాజు, హీరాచంద్ జైన్, తను బుద్ధి, సూర్యభాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్క మనం దేవి నవరాత్రులు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు జీఎస్టీకి సంబంధించి జెన్ 2 ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్యతరగతి వారు, తర్వాత దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. జీఎస్టీని ప్రవేశపెట్టి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారి జూలై 1వ తారీఖున 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాట్ ఉండేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది. కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము. కనుక ఒకే దేశం, ఒకే ట్యాక్స్ పద్ధతి దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతో 2017వ సంవత్సరంలో ఈ జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. జీఎస్టీ మాధ్యమంగా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయడం, అదేవిధంగా ధరలు తగ్గించడం, అన్ని ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జీఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశం.